అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా కాగ్నిజెంట్లో పనిచేయడానికి ఒక చిన్న కాల్ ఇస్తే 4500 మంది మేము సిద్ధంగా ఉన్నాం విశాఖపట్నానికి రావడానికి అని చెప్పి ఈరోజు ఇక్కడ ఆడియన్స్ అంతా కూడా ఫస్ట్ బ్యాచ్. భవిష్యత్తులో ఈ సెంటర్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయబోయే ఫస్ట్ బ్యాచ్ ఎంప్లాయీస్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సొంత రాష్ట్రానికి, సొంత మీ ఊరికి ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని చూస్తే ఎంత జుబ్లియంట్గా ఉన్నారంటే మీరందరూ చాలా ఛార్జ్ అయి ఉన్నారు. నాకు ఇప్పుడే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాగ్నిజెంట్ రవికుమార్ గారు, ప్రెసిడెంట్ ఆపరేషన్స్, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కాగ్నిజెంట్ ఆఫ్ ఇండియా రాజేష్ వారియర్ గారు, ప్రెసిడెంట్ అమెరికాస్ కాగ్నిజెంట్ సూర్య గుమ్మడి గారు, ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ బాల వీరాంజనేయ స్వామి గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ముతుకుమెల్లి శ్రీ భరత్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు గారు, సెక్రటరీ ఐటీ అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ భాస్కర్ గారు, కలెక్టర్ హరేంద్ర హీరా ప్రసాద్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇప్పుడే నేను రవికుమార్ గారితో మాట్లాడుతున్నా. ఆయనే చెప్పాడు, ఆయన తల్లి మదర్ వచ్చి శ్రీకాకుళం, గ్రాండ్ మదర్ శ్రీకాకుళం, మదరు గ్రాండ్ మదర్ ఇక్కడే ఉంటారు, బ్రదర్ కూడా ఇక్కడే పనిచేస్తున్నాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ కంపెనీ హిస్టరీ కూడా చూస్తే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ. ఈరోజు మనం చూసి 94లో ఈ కంపెనీ ఇన్హౌస్ టెక్నాలజీ, ఆ రోజు ది డన్ బ్రాడ్ స్ట్రీట్ కార్పొరేషన్కి ఇన్హౌస్ కంపెనీ. అక్కడి నుంచి 98లో దీన్ని సెపరేట్ చేసి 96లో సెపరేట్ చేసి 98లో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యారంటే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఇండియాలో అయితే 5 సెంటర్లు, చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఇప్పుడు కలకత్తా. ఇప్పుడే వాళ్ళు చెప్పారు, హైదరాబాద్లో ఆ రోజు నేను వేసిన ఎకో సిస్టంతో ఈరోజు 75,000 మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్. ఈరోజు $34 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రోడక్ట్స్ అండ్ రిసోర్సెస్, కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు. ఈరోజు ఇండియాలో చూస్తే 2,41,500 మంది ఇండియా నుంచే పనిచేస్తారు. అంటే వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్లో 80% దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ దిస్ పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు బిగ్గెస్ట్ కంపెనీస్ ఎక్సెంచర్ 3,50,000, టీసీఎస్ 4,36,000, ఈరోజు కాగ్నిజెంట్ 2,41,500. విశాఖపట్నం ఈ సెంటర్తో నేను ఒకటే రవి గారికి చెప్పా, 5,000 10,000 కాదు, మినిమం 25,000 ప్రారంభం. ఇది 50,000 1 లక్షకు పోవాల్సిన అవసరం ఉంది. బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ఇండియా ఇది విశాఖపట్నం.
నాకు ఒక నమ్మకం ఉంది. నేను ఎప్పుడు చిన్న చిన్న విషయాలు ఆశించను. ఏది చేసినా మెగా స్కేలే చేయాలనుకుంటాను. ఆ రోజు హైదరాబాద్ కూడా బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా. ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే ఏ సిటీ కంటే కూడా మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్లో ప్లెయిన్ ల్యాండ్ ఆ రోజు నేను డెవలప్ చేసింది. ఈరోజు విశాఖపట్నం చూస్తే ఇండియాలో ఇలాంటి సినరిక్ ప్లేస్ ఎక్కడా ఉండదు. బ్యూటిఫుల్ బీచెస్, సీ ఒక పక్క, హిల్స్ ఒక పక్క. ఈ సిటీని చూస్తే మంచి ప్రజానికం కూడా. అలాంటి సిటీ ఇండియాలో బాంబే చూస్తున్నాం, బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం. కానీ దీనికి ఉండే ఫ్యూచర్స్ ఏ సిటీకి లేవు. నేను అదే చెప్పాను రవి గారికి. రవి గారు మీ భువనేశ్వర్ పక్కనే, మీరు అక్కడ 80% తెలుగు వాళ్ళు, మీరు ఒక 20-30% ఒరిస్సా. కానీ ఒరిస్సా అంతా కూడా ఇక్కడికే వస్తారు పనిచేయడానికి. దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ ఒరిస్సా అండ్ ఆంధ్ర విశాఖపట్నం. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది నేను ఈరోజు చెప్పిన విజన్ కాదు, 3 decades ముందు చెప్పిన విజన్. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను. మీరు ఒకసారి చూస్తే ఇండియాకు అడ్వాంటేజ్ ఏంటంటే 91లో మనకు ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. అంతవరకు ఇండియా అంటే ప్రపంచమంతా చిన్న చూపు ఉండేది. 95లో నేను వెళ్ళి ప్రపంచంలో ఎవరిని కలిసినా కూడా ప్రతి ఒక్కరు అనేవాళ్ళు, ఇండియానా మీరెట్లా అభివృద్ధి అవుతారు, మోస్ట్ బ్యాక్వర్డ్ కంట్రీ, మీ వల్ల కాదు అనేవాళ్ళు. అక్కడి నుంచి నేను చూశాను మనం చేసిన తెలివైన పని. 95లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తే ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్కి ఆధారంగా ఐటీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం. ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ అయ్యింది. ఇప్పుడు ఏఐ, డేటా సెంటర్స్ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. లాస్ట్ ఇయర్ రవి గారు వచ్చినప్పుడు, అదే మరిగా మిత్రుడు సూర్య గారు, వీళ్ళందరూ కలిసినప్పుడు ఒకటే మాట చెప్పాం, హ్యాపెనింగ్ సిటీ విశాఖపట్నం, మీరు అక్కడికి రమ్మని చెప్పాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. 12 నెలలు అడిగారు, సంవత్సరం అన్నాం, 11 నెలల్లో వచ్చారు. నాకైతే 6 నెలల్లో వచ్చుంటే ఇంకా బాగుండేది అనిపిస్తూ ఉంది. కానీ 11 నెలల్లో వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ దెమ్. విత్ ఇన్ 1 year ఈ సెంటర్ నాకు ఏమాత్రం అనుమానం లేదు. రవి గారిని, సురేష్ని అడగాల్సిన పని లేదు. 25,000 మంది పనిచేసే సెంటర్గా ఇది తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజే విశాఖపట్నం 8 సంస్థలకు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఐటీ సంస్థలు, ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతా ఉంది. విశాఖపట్నానికి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రశాంతమైన ప్రాంతం, అందమైన ప్రాంతం, వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్. అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి, టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆగస్టుకంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తొందరలోనే విశాఖపట్నంలో మెట్రో వస్తుంది. ఇదే కాదు, మీరు చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా విశాఖపట్నం తయారవుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ చూసినప్పుడు రక్షణ రంగంలో కీలకమైన తూర్పు నావికాల దళానికి కేంద్రంగా ఉన్న విశాఖపట్నం నేడు టూరిజం సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మారే పరిస్థితి వస్తూ ఉంది. కాగ్నిజెంట్తో కూడా ఇంకా కొన్ని కంపెనీస్ వస్తున్నాయి.
ఈరోజు మీరు చూస్తే టెక్ తమన సత్వ ఇమాజినో వాటే ఫ్లూయెంట్ గ్రిడ్ మదర్స్ అండ్ టెక్నాలజీస్ క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ఏసియన్ హెల్త్ కేర్ అండ్ నన్రల్ టెక్నాలజీస్ ఇవన్నీ ఒకే రోజు ఫౌండేషన్ వేసుకున్నాం. ఇవి కాకుండా మీరు చూస్తే ఇంకా కొన్ని కంపెనీస్ వస్తాయి. టీసీఎస్ కానీ అదే మరి గూగుల్ $15 బిలియన్ విశాఖపట్నానికి డేటా సెంటర్ కూడా 2 వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విశాఖపట్నాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే 150 టెక్ కంపెనీస్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి టాలెంట్కి ఏమాత్రం కొరత లేదు. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తయారైన వాళ్ళు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇతర సిటీలు, తర్వాత ఇక్కడే కాకుండా ప్రపంచం మొత్తం ఏ దేశానికి పోయినా ఫాస్టెస్ట్ లొకాలిటీకి పోతే, చాలా రిచెస్ట్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే అక్కడ అటెండ్ అయ్యే పరిస్థితికి వస్తున్నారు. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ గ్లోబలీ. ఇక్కడికి వచ్చి మాట్లాడితే సూర్య గారు ఇక్కడి నుంచే ఇంకొక హ్యూమన్ రిసోర్స్ అనుకుంటాను ప్రాజెక్ట్స్ అని తయారు చేసా లీడర్ అయితే ఫ్రమ్ విశాఖపట్నం. అంటే మన దగ్గర లీడర్షిప్కి ఏమాత్రం కూడా కొరత లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే అన్ని సిటీస్ కంటే ఇక్కడ 20% కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన అన్ని సిటీస్ కూడా ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం ప్రాపర్గా ప్లాన్ చేసుకోకుండా పోవడం. ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ సిటీని యాడ్ చేయడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ 165 కిలోమీటర్స్ వేసి రోడ్స్ అన్నీ వైడెన్ చేశాం. అందువల్ల విశాఖపట్నం హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీ అయింది. ఈరోజు విశాఖపట్నానికి మీటింగ్ అవుతానే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కింద ఈరోజు ఈ సిటీని నాట్ ఓన్లీ హైదరాబాద్తో సమానంగా కాకుండా ప్రపంచంలోనే బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్తో ఒక రోజున నా కాన్సెప్ట్ ఒకటే ఆలోచిస్తున్నా. నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకొచ్చి విశాఖపట్నాన్ని ఒక సుందరమైన నగరంగానే కాకుండా కాలుష్యం లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇటీవల కాలంలో విశాఖపట్నం సేఫెస్ట్ ప్లేస్, ఉమెన్కి సేఫ్టీ ప్లేస్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రికగ్నైజ్ చేసి సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ ఏదంటే దానికి చిరునామాగా విశాఖపట్నం తయారు చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నీతి ఆయోగ్ దేశంలో 4-5 సిటీలు తీసుకుని ఓవరాల్ డెవలప్మెంట్ చేసే ప్రాజెక్టులో విశాఖపట్నం కూడా ఒకటి ఉంది. దీన్ని ఇప్పుడు ముంబై కానీ విశాఖపట్నం కానీ ఇవన్నీ పెట్టుకొని డెవలప్ చేస్తున్నారు. 2032కే ఈ ప్రాంతంలో దగ్గర 125 నుంచి 135 బిలియన్ ఆదాయాన్ని వచ్చేట్టుగా ఎకనామిక్ రీజియన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ డేటా సెంటర్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ. ఈరోజు రవి గారికి కూడా చెప్తున్నా, మీకు లోకేష్ గారు ఒక మాట అన్నారు, మినిస్టర్ గారు. ఆ రోజు ఆయన వచ్చి 99 పైసలకే ల్యాండ్ ఇస్తే ఎకరా గేమ్ చేంజర్ అవుతుందన్నాడు. నేనన్నాను వీలవుతుందా అన్నాను. అంటే ప్రమోట్ చేస్తే అవుతుంది, నేను దీంతో వీలవుతుందంటే ఫాస్టెస్ట్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు కారు విషయంలో వచ్చినప్పుడు ఆయన 99 పైసలకే ల్యాండ్ టాటాకి ఇచ్చాడు. ఇండస్ట్రియలైజేషన్ ఒక రెవల్యూషన్ మారిగా వచ్చిందని ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ముందుకెళ్ళమని చెప్పాను.
ఈరోజు అది చేసిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఇన్ని కంపెనీలు ఒక్క సంవత్సరం రాగలిగాయంటే ఇది గేమ్ చేంజర్గా తయారైంది. కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇటీవల విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెట్టాం. 613 ఎంఓయూలు చేశాం. ఎప్పుడు కూడా చరిత్రలో అనంత పెట్టుబడులు వచ్చాయి. 13,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 1.5 ఇయర్లో 8,50,000 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం, గ్రౌండ్ అయినాయి. మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మీరుండే యంగ్స్టర్స్ ఉన్నారు, రవి గారు ఉన్నారు. నేను ఆయన ఒకటే అడిగా, యూ విల్ బి అవర్ అంబాసిడర్ ఫర్ విశాఖపట్నం టు గెట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీఫ్. హీ హాజ్ సీన్ అవర్ స్పీడ్. అదే సమయంలో మీరు చూస్తే ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారవుతుంది. ఇంకొక పక్కన అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాకి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా ఆంధ్రప్రదేశ్. చాలామంది ఓన్లీ 6-7 దేశాల్లోనే క్వాంటమ్ కంప్యూటర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023లో క్వాంటమ్ మిషన్ పెడితే ఫస్ట్ కంప్యూటర్ వితిన్ 6 months రావడమే కాకుండా అమరావతి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అమెరికాలో ఇంకొక విషయం కూడా మీరు చూస్తే, ఒకప్పుడు ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి సిలికాన్ వ్యాలీకి వెళ్ళి అప్పట్లో పబ్లిక్ ఇష్యూ పోవాలంటేనే గ్లోబలీ అక్కడికి పోయి చేసేవాళ్ళు. ఎందుకంటే అలాంటి బెస్ట్ ఎన్విరాన్మెంట్. నౌ కాగ్నిజెంట్ వాంటెడ్ టు కమ్ టు ఇండియా ఫర్ పబ్లిక్ ఇష్యూ కోసం, ఇక్కడికి వచ్చే పరిస్థితి కోసం కంపెనీనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మనం ఊహించలేదు. అలాంటివి ఇప్పుడు ప్రపంచం మొత్తం కంపెనీలు వచ్చి ఇండియాలో లాంచ్ చేసే పరిస్థితికి వస్తారు. దానికి కావాల్సిన రూల్స్ కూడా రాసుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకే అడిగా రవి గారు బ్లైండ్గా వచ్చి మీరు కూడా విశాఖపట్నంలో ఉండి ప్రపంచంలో మీ కంపెనీ హెడ్ క్వార్టర్ ఇక్కడికి మార్చి మీరు మొత్తం ఆపరేషన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్పి నేను ఇప్పుడే రిక్వెస్ట్ చేశా. ఇట్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు నేను చెప్పకపోయినా ఆయన ఇప్పుడు డెసిషన్ తీసుకోలేడు. వన్ డే ఇక్కడికి వస్తూ పోతూ ఉంటే ఆయనే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. దానికి అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ప్రపంచం యొక్క యాటిట్యూడ్ మారింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు గూగుల్ తీసుకున్నా, కాగ్నిజెంట్ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్ తీసుకున్నా ఎవరు హెడ్ చేస్తున్నారంటే ఇండియన్సే హెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నాలెడ్జ్ ఎకానమీ అంటే ఇండియన్స్ తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు విశాఖపట్నం ఏఐ హబ్గా తయారవుతుంది, డేటా సెంటర్ హబ్గా తయారవుతుంది. ఇంకొక పక్కన యు నేమ్ ఎనీథింగ్, ఫ్యూచర్ టెక్నాలజీస్, సెటిలైట్ చిరునామా ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మనకు శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ ఉంది. పక్కనే సెటిలైట్ సిటీ పెట్టి ఏ సెటిలైట్ కావాలన్నా లాంచ్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నాం. సెటిలైట్ సిటీ తీసుకొస్తున్నాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొస్తున్నాం. ఈరోజు యుద్ధాలు చేయాలన్న భవిష్యత్తులో మనం మనుషులతో చేయడం లేదు, ఆ రోజులు అయిపోయినాయి. అన్ని డ్రోన్స్, రోబోటిక్స్ వచ్చేసే పరిస్థితి వచ్చింది. దానికి చిరునామాగా ఓర్వకల్ని చేశాం. ఇంకొక పక్కన ఏరోస్పేస్ సిటీ, లాట్ ఆఫ్ డిమాండ్. అందుకనే బెంగళూరు పక్కనే అనంతపూర్లో ఏరోస్పేస్ సిటీకి పోతున్నాం. ఎలక్ట్రానిక్స్ సిటీ, మనకు కావాల్సినవన్నీ కూడా మనం తయారు చేసుకోవాలంటే ఫోన్సే కాదు, సెన్సార్సే కాదు, ఐఓటీస్ కానీ మనం తయారు చేసుకోవడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడనే మెడ్టెక్ జోన్, మెడ్టెక్ పార్క్ కూడా పెట్టాం.
ఈరోజు ఇండియాకు మొత్తానికే కాకుండా ప్రపంచానికి కూడా మెడికల్ ఎక్విప్మెంట్ కానీ వేరబుల్స్ కానీ తయారు చేసే పరిస్థితికి వచ్చాం. డిఫెన్స్ కూడా ఒక హెడ్ క్వార్టర్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఇవన్నిటికి కావాల్సినటువంటి ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ ప్రపంచంలో ఎక్కడా ఇవ్వలేనటువంటి గ్రీన్ ఎనర్జీ, దాని నుంచి గ్రీన్ హైడ్రోజన్కు ఆంధ్రప్రదేశ్ నాంది పలుకుతుంది. మీరు ఏ రాష్ట్రానికి పోయినా నీటి కొరత ఉంటుంది, ఏ రాష్ట్రానికి పోయినా గ్రీన్ ఎనర్జీ దొరకపోవచ్చు, ల్యాండ్ కూడా. కానీ ఒకటే చెప్తున్నా, ఈ 3 రియల్ టైంలో ఇవ్వడమే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రియల్ టైంలో మీ క్లియరెన్స్ ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో ఇండియాలో లేబర్ లాస్ తీసుకొస్తున్నాం, రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం. మీకు నేను ఏదైనా కమిట్ అయితే సావరిన్ పవర్స్ పెట్టి మీ డబ్బులు మీ అకౌంట్లో వచ్చేట్టుగా ఎప్పుడెప్పుడు ఇస్తామో క్లియర్ కట్గా డేట్ కూడా పెట్టి మీరు ట్యాక్సులు కడతానే పాస్ త్రూ మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని ఇచ్చిన తర్వాత వ్యాపారం చేయడం చాలా సులభం. మీకు ఈ విధంగా ఆలోచించిన ప్రభుత్వాలే ఉండవు. కాబట్టి మీకు మీ లెక్కలు మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఇక్కడ మీ బిల్డింగ్ స్టార్ట్ అయింది, 12 నెలల్లో మీరు చేయకపోతే మేము మానిటర్ చేసి మీకు చెప్తామని. అవసరంలో జాయింట్గా ఇద్దరు మానిటర్ చేసుకోవచ్చు రియల్ టైంలో. కాబట్టి వాళ్ళ ఐటీ కంపెనీ కాబట్టి ఇద్దరు కలిసి 12 నెలలు కాదు 10 నెలల్లోనే పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు హైటెక్ సిటీ కడితే 18 నెలలంటే ఎల్లంటే వీలు కాదని అప్పట్లోనే 14 నెలల్లో కట్టాం. ఇది నాట్ ఏ డిఫికల్ట్ టాస్క్, దే విల్ డూ ఇట్. బెస్ట్ పాలసీ తీసుకొచ్చాం, ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నాం, ఆర్టీఐహెచ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్తన తయారు చేయాలన్న ఆలోచన. 25 ఏళ్లకు మునుపు ఒక మాట చెప్పాను, ఇంటికి ఒక ఐటీ చదువుకోవాలని. ఈరోజు నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే సింపుల్ పబ్లిక్ పాలసీ. ఆ రోజు చెప్పడమే కాకుండా ప్రమోట్ చేశా ఒక పాలసీ. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పోయినా, ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎర్నర్స్ ఎవరంటే దానికి చిరునామాగా తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది జరిగింది 25 ఏళ్లకు మునుపు నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని, ఇంకో పక్క ప్రతి ఒక్కరు కూడా ఏఐ వాడుకోవాలని, యూస్ కేస్ తయారు చేయాలని. తొందరలోనే మీ అందరి ఆరోగ్యానికి, ఎటు రవి కూడా ఉన్నారు, రవికుమార్ గారు ఉన్నారు, మీ అందరి ఆరోగ్యానికి డిజిటల్ హెల్త్ రికార్డ్సే కాకుండా ఏఐ డాక్టర్ని మీకు అందుబాటులో పెడతాం. ఏం కావాలన్నా ఏఐ డాక్టర్ని అడిగి దాని ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. టెస్టులు కూడా ఆటోమేటిక్గా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అనుకూలమైన రాష్ట్రంగా పెట్టుబడులకి ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఇవి కాకుండా యూత్ అయితే చాలా వండర్ఫుల్ యూత్ ఉన్నారు, ఇన్నోవేటివ్గా పనిచేస్తారు. 30 ఏళ్ల క్రితం ఐటీ రంగాన్ని ప్రమోట్ చేశాం. దాని ఫలితాలు ఈరోజు బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇటీవల కాలంలో గూగుల్ వచ్చి 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో పెడుతున్నారు. నిన్నే మైక్రోసాఫ్ట్ వచ్చి 1,58,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అదే మరికి ఇటీవల కాలంలో అమెజాన్ వచ్చి మేము 3,50,000 కోట్లు పెట్టుబడులు పెడతామని వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. మెటా వచ్చి మేము కూడా 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని పరిస్థితికి వచ్చారు. అంటే దీన్నంతా ఇండికేషన్ ఏంటంటే ప్రపంచానికి నాలెడ్జ్ని అందించే శక్తి, సేవలు చేసే శక్తి భారతదేశానికి ఉంది. అలాంటి భారతదేశంలో
మనం ఉండడం మనందరికీ గర్వకారణం. ఈరోజు 2047 వికసిత్ భారత్. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా భారతదేశం ఉంటుంది. నెంబర్ 1 సిటిజన్గా భారతీయులు ఉంటారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దానికి కారణం 1 మనం రిఫార్మ్ తీసుకురావడం, 2 ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవడం, 3వది డెమోగ్రఫిక్ డివిడెంట్ రావడం, అన్నింటికంటే ముఖ్యంగా రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉండడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మనకు తయారైంది. ఒకప్పుడు ఇండియన్స్ అంటే మనం అందరం కూడా నామోషిగా ఎక్కడన్నా బయట పోతే చిన్నగా చూసేవారు. ఈరోజు కాళ్ళరెత్తుకునే తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గొప్ప పేరు తెచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే 2047కి ఇండియా నెంబర్ 1 కంట్రీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా 2047కి 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీగా, అదే సమయంలో $40,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్గా ముందుకు పోతున్నాం. ఈ 2 సాధ్యం, ఇది సాధిస్తామని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, దీనికి కావలసిన ఎకో సిస్టమ్ ఎవ్రీ 1 అవర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా ఎయిర్పోర్ట్కి పోయి ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క రైల్ కనెక్టివిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ రైల్ కనెక్టివిటీ తీసుకొస్తాం. రోడ్స్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి బెస్ట్ రోడ్డు వ్యవస్థ క్రియేట్ చేసి అప్ టు గ్రామానికి కనెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హార్టికల్చర్, అక్వాకల్చర్ ఇవన్నీ కూడా ప్రాధాన్యత పెట్టాం. ఇవన్నీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇండియా అభివృద్ధి అవుతుంది. ఇండియాకు ప్రపంచానికి ఎలాంటి ఫుడ్ కావాలనో అలాంటి ఫుడ్ అరేంజ్ చేసే పరిస్థితిలో అగ్రికల్చర్ రీషేప్ చేస్తున్నాం. ఇవన్నీ చేయడం కోసం ఈరోజు మనం ముందుకు పోయినప్పుడు టెక్నాలజీ చాలా అవసరం. ఈ టెక్నాలజీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈరోజు కాగ్నిజెంట్ చాలా రంగాల్లో పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. నేను వారిని ఒకటే కోరుతున్నా, ఈరోజు నాకు ఒక సంజీవిని పార్కో, ఒక సంజీవిని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. 5 కోట్ల మంది. మైక్రోసాఫ్ట్ ఈజ్ వర్కింగ్, నాట్ మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ ఈజ్ వర్కింగ్ విత్ మీ. ఆయన ఫౌండేషన్ సైడ్ 5 crore రికార్డ్స్ వీఆర్ గోయింగ్ టు కంప్యూటరైజ్. ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ టు టెస్ట్ ఎవ్రీ ఇండివిజువల్. ఆఫ్టర్ దట్ I am going to do it every quarter clinical test. Basing on that, I am going to plan preventive, curative, real-time monitoring. That is the project I am taking up. With this project, you are going to see total changes. Even quantum computing is coming. Health diagnosis, personal medicine, we can go next time. Even so many companies are here, pharma companies. Now by using quantum computing and also artificial intelligence, new drugs you can go shorter time. That is the biggest advantage. Either healthcare, pharmaceuticals, new formulations, agriculture, and so many things. There is a lot of opportunities. For everything in knowledge economy, I am assuring you, Andhra Pradesh will produce one of the best proof of concept. Today my secretary is here, IT secretary. We are having real-time governance, data lake. All information is available, historical data. Then automatically I am getting current data. Around 45 parameters real-time I am collecting. Either groundwater, surface water, reservoirs, temperature, air quality, everything. Ultimately, decision will be taken by using artificial intelligence.
communication to the last mile in real time. Again, WhatsApp governance. No citizen need to come to Andhra Pradesh. I want to provide one smartphone to every citizen of Andhra Pradesh. This smartphone will solve all the problems, either government or health or education, every problem. That is where we are going to reach very soon. So I am very happy. Companies like Cognizant, people like you, as to transform India by using technology. We are aiming 15% growth rate. I am assuring you, I am going to achieve it. Country is doing now 8.27%, whereas Andhra Pradesh is growing 11.28. This year we are going to reach 15%. Then PM is planning to go for double-digit growth. These are all the things we are working. So India, nobody can ignore. I am very happy. Being Indian, Ravi Kumar can understand. And also he is also very fast. I can claim, I am appreciating all of you. You are proud of it. Fastest growing company is Cognizant. Not only creating jobs and providing services for the global community. That is the dynamism they are having. I really appreciate them. Congratulate all of you. First batch of employees. I am asking you only one assurance. You are going to create, every employee is going to create 5 indirect jobs. This is where I used to tell 30 years back. Now, with your knowledge upgradation continuously, if you create a good history, you have to give inspiration to your newcomers now. Every company is seeing knowledge economy, which are all the qualified persons. If you do extremely well, then they will invest more and more in Visakhapatnam. More and more jobs will come. For that, all employees of first batch has to give that assurance to the company. And also I am going to come and watch every yearly. My aim is Cognizant has to provide 1 lakh jobs over a period of 4 years, 5 years time. That is the assurance I am expecting from them. It is not impossible. Hyderabad 75,000. I am asking him to provide 1 lakh jobs. For that, what all you need, you tell me, we are going to provide. With this wonderful moment, excellent occasion, good luck. Thank you. Thank you, one and all.